రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయన సభలో ఈయనకు జై, టీడీపీ సభలో జగన్కి జై. జగన్ను ఆకాశానికి ఎత్తేస్తూ టీడీపీ నేత పొగడతలతో విస్మయం. రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలపై నాయకులపై ఆరోపణలు చేయడం సర్వసాధారణం. అలానే తమ పార్టీ అధినేతలపై పొగడతల వర్షం కురిపిస్తుంటారు. ఇక ఎన్నికల ప్రచార సభలో అయితే నేతల మాటలకు హద్దే ఉండదు. కొందరు నేతలైతే హద్దులు దాటి తాము వేదికపై ఉన్నామని మర్చిపోయి మాట్లాడుతుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తమ అధినేత ముందు మరో పార్టీ అధ్యక్షుడిని పొగిడితే సభకు వచ్చిన వాళ్ళు షాక్ అవ్వడం ఖాయం. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. తాజాగా ఏపీలోని అలాంటి ఘటన చంద్రబాబు సభలో జరిగింది. చంద్రబాబు బహిరంగ సభలో జగన్పై మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా పొగడ్తలకు తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు పోటాపోటీగా ప్రచారానికి సిద్ధమయ్యాయి. అధికార పార్టీ సిద్ధమంటూ ఎన్నికల ప్రచార పర్వానికి తెరలేపింది. ఇదే సమయంలో టీడీపీ సైతం రా కదలిరా అంటూ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో టీడీపీ ఈ సభలను నిర్వహించింది. సోమవారం రాజమండ్రి, పొన్నూరులో నిర్వహించిన ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో టీడీపీ నాయకులు అందరూ అధికార వైసీపీ, ఆ పార్టీ అధినేత సీఎం జగన్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో తెనాలి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆలపాటి రాజా అయితే సీఎం వైఎస్ జగన్పై విమర్శల వర్షం కురిపించారు. ఈ సభలో ఊగిపోయిన ఆలపాటి రాజా చంద్రబాబు వస్తేనే విజన్తోని ఆలోచిస్తారని, ఇదే సమయంలో అనుకోకుండా సీఎం జగన్ను ఆకాశానికి ఎత్తేశాడు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఆలపాటి రాజా నోరు జారారు. అయితే జగన్ అనుకూల వర్గం ఆలపాటి రాజా చేసిన పొగడ్తలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. ఇక ఆలపాటి రాజా విషయానికొస్తే ప్రస్తుతం తెనాలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. 2019 వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇదే సమయంలో 2024 ఎన్నికల్లో మరోసారి తెనాలి నుంచి ఎన్నికల బరిలో నిలవాలని చూస్తున్నారు. మరోవైపు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ సొంత నియోజకవర్గం కూడా ఇదే. దీంతో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తెనాలిని మనోహర్కి కేటాయించాల్సి వస్తుందని టాక్. అయితే ఆలపాటి మాత్రం వెనక్కి తగ్గడానికి ఇష్టపడడం లేదు. ఆలపాటి రాజా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ తానే పోటీలో ఉన్నానని పరోక్షంగా సంకేతాలిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో తెనాలి సీటును ఎవరికి కేటాయిస్తారు అనేది అందరిలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సీఎం జగన్పై ఆలపాటి రాజా చేసిన పొగడ్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.